గతేడాది నవంబర్ 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన ఒక ఘోరమైన కారు బాంబు పేలుడు దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఆ కారు ఎలా పేలింది, ఆ పేలుడు వెనుక ఉన్న శక్తులు ఎవరు అనే దానిపై అప్పట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఈ వినాశకర దాడికి సంబంధించిన అంతర్జాతీయ నివేదిక ఒకటి బయటకొచ్చింది. ఈ దారుణమైన ఉగ్ర కుట్ర వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా హస్తం అధికారికంగా ఉందని ఐక్యరాజ్య సమితి సంచలన ప్రకటన చేసింది. అసలు ఐక్యరాజ్య సమితి నివేదిక ఏం చెబుతోంది, మన భద్రతా సంస్థలు ఏం కనిపెట్టాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గతేడాది నవంబర్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. నవంబర్ 10 సాయంత్రం దాదాపు 6:52 సమయం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక బిజీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక తెల్లటి హుందాయ్ i20 కారు వచ్చి ఆగింది. అది ఆగిన కొద్ది క్షణాల్లోనే ఊహించని విధంగా ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పెను ప్రమాదంలో అమాయకులైన 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 32 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ఉన్న ఆటోలు, బైకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. భారత ప్రభుత్వం వెంటనే దీనిని ఉగ్రవాద చర్యగా ప్రకటించి దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఎన్ఐఏ దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారును నడుపుతూ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి పేరు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ. అవును, మీరు విన్నది నిజమే. అతను ఒక చదువుకున్న డాక్టర్. హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ లోపల మాత్రం ఉగ్రవాద భావజాలాన్ని నింపుకున్న వైట్ కాలర్ ఉగ్రవాదిగా మారాడు. కశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఈ డాక్టర్ తన తోటి వైద్య నిపుణులు మరియు ప్రొఫెసర్లతో కలిసి ఈ ఘోరమైన ప్లాన్ వేసినట్లు ఎన్ఐఏ తన 7,500 పేజీల ఛార్జ్షీట్లో కోర్టుకు సమర్పించింది. అయితే కేసుకు అంతర్జాతీయ లింకులున్నాయని తాజాగా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ విడుదల చేసిన 38వ ఆంక్షల నివేదిక అధికారికంగా ధృవీకరించింది. ఈ ఎర్రకోట దాడి వెనుక AQIS అంటే AI క్యుదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండంలోని అల్ ఖైదా విభాగానికి పూర్తి సంబంధం ఉందని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి మానిటరింగ్ టీం ప్రకారం అల్ ఖైదా ఇప్పుడు కేవలం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చిన్న చిన్న రహస్య గూఢచారి ముఠాలుగా వికేంద్రీకృత శక్తులుగా రూపాంతరం చెందుతోంది. వారి ఆర్థిక వనరులను పెంచుకుంటూ దక్షిణాసియా దేశాల్లో ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా బలపడుతోందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ నివేదికలో భారత్తో పాటు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ గురించి కూడా కీలక విషయాలు ప్రస్తావించారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన AQIS బంగ్లాదేశ్ దేశంలోని అశాంతిని ఆసరాగా చేసుకుని అక్కడ తమ కొత్త నెట్వర్క్లను, రహస్య స్థావరాలను ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని UN హెచ్చరించింది. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే అల్ ఖైదా మరియు ఐసిస్ వంటి గ్రూపులు గత కొన్నేళ్లుగా రసాయన మరియు జీవ ఆయుధాలు తయారు చేయడానికి ఇంటర్నెట్ వేదికగా తమ సానుభూతి పనులకు శిక్షణ ఇస్తున్నట్లు విషపూరిత రైజిన్, సైనైట్ వంటి కెమికల్స్ తయారీ గైడ్లను ఆన్లైన్ కమ్యూనిటీల్లో వైరల్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. చదువుకున్న వారు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారే ఇలా స్లీపర్ సెల్స్ గా మారడం నిజంగా ఆందోళనకరమైన విషయం. అయితే మన భారతీయ నిఘా సంస్థలు ఎన్ఐఏ ఇప్పటికే ఈ ఉగ్ర ముఠాల నెట్వర్క్లను దేశవ్యాప్తంగా ముక్కలు చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ద్వారా అంతర్జాతీయంగా కూడా భారతదేశం చెప్పిన వాదన నిజమని తేలింది. మన దేశ భద్రతను దెబ్బతీయాలని చూసే ఏ శక్తినైనా సరే అణచివేయడానికి మన సైన్యం, పోలీసులు నిరంతరం అప్రమత్తంగానే ఉన్నారు.